భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాము, బాధ్యతతో పనిచేస్తాము, ఎదిగినా కొద్దిగా ఒదగాలి అని పెద్దలు ఏదైతే సూచన చేసిండ్రో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగానే ముందుకు వెళ్తాము. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు. ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని, మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది, ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన వ్యవహార శైలిలో. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం, బరితెగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అనంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్లకు కనువిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటారు, సంతోషం. ఈ అద్భుతం 2029లో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే. 2/3 మెజారిటీతోని 2029లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. 1/3 మీరు ఉంటారు, 2/3 మేము ఉంటాము. ఈ తీర్పు 2029లో కూడా పునరావృతం కాబోతుంది. ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి, అసూయను తగ్గించుకోండి. తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంతే తప్ప మీ అసూయలతో, మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి. అంతర్జాతీయ విపణిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప గుర్తింపు. పర్ క్యాపిటా దేశంలోనే నెంబర్ 1, 3,87,000 రూపాయలతో పర్ క్యాపిటా ఇన్కంలో కానీ, జిఎస్డిపిలో కానీ అన్ని రంగాలలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది. ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది. సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనే మా విధానాన్ని కొనసాగిస్తాము. ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని మా ప్రభుత్వం భావిస్తుంది. మీడియా మిత్రులకు కూడా మీ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దాంట్లో మీకు అనుమానం ఎందుకు? పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళిద్దరు కలిసి వచ్చినా కూడా ఎదుర్కొని 8 సీట్లు సాధించినాం, 40% పైగా ఓట్లు సాధించినాం. ఇది భవిష్యత్తుకు పునాదులే వాళ్ళిద్దరూ కలిసిమెలిసి పోటీ చేస్తారనేది. నిన్న కేటీఆర్ ఒక రోజు ముందు కేటీఆర్ మాట్లాడతారు, తర్వాత రోజు కిషన్ రెడ్డి